శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా మరో 24 గంటల్లో తులారాశి వారి జీవితంలోకి అదృష్టం విపరీతంగా రాబోతుంది. ముక్కోటి దేవదేవతలు దిగువచ్చి ఈ యొక్క తులారాశి వారికి రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు. మీరు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు పూర్తిగా సమస్యపోతాయి. అలాగే మీరు కోరుకుంటున్న అతి ముఖ్యమైన శుభవార్తలను మీరు వినబోతున్నారు. మరీ ముఖ్యంగా మీ యొక్క జీవితంలోకి రాబోయేటటువంటి ఒక నూతన వ్యక్తి పరిచయం కారణంగా మీరు చేస్తున్న ఉద్యోగ పరంగా, వృత్తి వ్యాపారం పరంగా, అలాగే ఆర్థిక పరంగా అద్భుతమైన పురోగతిని మీ కళ్ళతో మీరే చూస్తారు. సంపద, ఐశ్వర్యం, సువర్ణయోగం 100% మీకు విశేషంగా లభించబోతుంది. ఇక రాశి చక్రం నుండి 12 రాశుల్లో మరీ ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు ఇక్కడ ఒక అద్భుతమైన పరిహారాన్ని మేము ఇస్తున్నాం. ఈ ఒక్క పరిహారాన్ని మీరు చేసుకుంటే చాలు, మీకుండేటటువంటి సమస్యలను కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక అదృష్టం ఈ 2024 సంవత్సరం వరకు మీ వెంటే ఉంటుంది. మరెవరు కూడా ఇటువంటి సమాచారాన్ని ఇంతవరకు ఎవ్వరు కూడా ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ యొక్క తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి జాతకులు అలంకార ప్రియుడు. ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరుడు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. ఇక తులారాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో, ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఎంతగానో కష్టపడి శ్రమించి వీరు తమ జీవితంలోకి పైకి వస్తారు. మరియు వీరి యొక్క ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. ఇక తులారాశి వారు ఇతరుల యుక్తులకు అసలు లొంగరు. ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు బాగా రాణిస్తారు. తులారాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి ధనాన్ని బాగా సంపాదిస్తారు. అలాగే డబ్బులను పొదుపు కూడా చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇక తులారాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే సునిశ్చితంగా, న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పు చెబుతారు. ఇక ఎవరైనా తగులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే వారికి న్యాయం చేస్తారు. యవ్వన ప్రాయంలో ఈ రాశి వారికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. ఎంతగానో కష్టపడి శ్రమించి వీరు తమ జీవితంలోకి పైకి వస్తారు. మరియు వీరి యొక్క ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు. ఇక తులారాశి వారు ఇతరుల యుక్తులకు అసలు లొంగరు. ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు బాగా రాణిస్తారు. తులారాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి ధనాన్ని బాగా సంపాదిస్తారు. అలాగే డబ్బులను పొదుపు కూడా చేస్తారు. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరం కాలం పాటు పూర్తి స్థాయిలో గురువు యొక్క శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు. సంతోషంగా ఈ సంవత్సరం ఆ ఫలితాలు అందిపుచ్చుకోబోతున్నారు. ఎలాంటి శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక తులారాశి వారికి 8వ ఇంటిలో ఉండేటటువంటి గురువు చాలా అంటే చాలా యోగమైన శుభ ఫలితాలను ఇస్తారు. ఇక తులారాశి వారికి ఈ సమయంలో వీరి యొక్క వైవాహిక జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా సాగుతుంది. అంటే భార్యాభర్తల మధ్య గతంలో ఏమైనా మనస్పర్ధలు, గొడవలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అలాగే విడిపోయిన భార్యాభర్తలు కూడా మళ్ళీ ఒకటవుతారు. ఇక 8వ ఇంటిలో ఉండేటువంటి గురువు వీరికి గొప్ప విజయాలను అందిస్తారు. అదేవిధంగా విద్యకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు తులారాశిలో ఉన్నారో వారికి ఈ సమయంలో విద్యాపరంగా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఇక విద్యార్థులకు వారు రాసే పరీక్షల్లో మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఇక నిన్న మొన్నటి వరకు చదువుపైన ఆసక్తి లేనటువంటి విద్యార్థులు కూడా ఈ సమయంలో శ్రద్ధగా చదువుకుంటారు. అదేవిధంగా ఇక తులారాశి వారికి భోజన సౌఖ్యం ఉంటుంది. విలాసవంతంగా ఈ సంవత్సరం తులారాశి వారు జీవిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అదేవిధంగా ఈ రాశి వారు ఈ సంవత్సరంలో విహారయాత్రలు కూడా చేస్తారు. ముఖ్యంగా 8వ స్థానం అంటే వ్యాపారానికి సంబంధించింది. అయితే ఎవరైతే తులారాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారందరికీ కూడా వారి వ్యాపారాలు అద్భుతంగా లాభాలు వస్తాయి. వ్యాపారం 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతుంది. మీకు రావాల్సిన మొండి బకాయిలు వస్తాయి. ఇక ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇది ఎంతో అద్భుతమైన సమయంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు.
మీరు ఏ పనిని ప్రారంభించినా ఆ పని పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది. అంతటి శక్తిని దేవగురువైన బృహస్పతి మీకు ఈ సమయంలో మీకు ఇవ్వబోతున్నారు. ఇక తులారాశి వారు ఈ సమయంలో మీరు ఇల్లు కొనాలని లేదా స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవాలని మీరు కనుక గట్టిగా అనుకుంటే ఇల్లు కట్టుకుంటారు. అదేవిధంగా ఎప్పటి నుంచో పెళ్లి కాలేదని ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో మీకు పెళ్లి జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే మహిళలు బంగారు ఆభరణం కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంటుంది. ఇలా మీరు ఏది కోరుకుంటే ఆ కోరిక అనేది భగవంతుడు అయినటువంటి ఆ గురువు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీకు ఈ సంవత్సరం మొత్తం ఇవ్వబోతున్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి గొప్ప గొప్ప వారితో సఖ్యత, స్నేహం, వారి యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. అలాగే ప్రభుత్వ అధికారులతో మంచి సంబంధాలు బలపడతాయి. మీరు ప్రభుత్వ పరంగా ఎదురు చూస్తున్న ముఖ్యమైన పనులు, అలాగే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా సంఘంలో గొప్ప గొప్ప వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ఆ పరిచయాలు మీ జీవితాన్ని మరుపు తిప్పుతాయని చెప్పవచ్చు. చాలా అద్భుతమైన ఫలితాలు ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరం పొందుకుంటారు. ఇక తులారాశి వారికి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగేటటువంటి గురువు మీకు ఇది ఎంతో మంచి విషయం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి చక్కటి ఆరోగ్యాన్ని దేవగురువు మీకు ఇస్తారు. ప్రస్తుతం ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అవన్నీ కూడా మీకు మరో 24 గంటల్లో పూర్తిగా సమస్య పోతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మినహా పెద్దగా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక గతంలో ఈ యొక్క తులారాశి వారికి ఎవరైతే తలదించుకునే పరిస్థితులు తెచ్చారో అక్కడే మీరంటే ఏమిటో అనే విధంగా తెలుసుకునేలా మీరు చేస్తారు. మీ సత్తా ఏమిటో వారికి చూపించగలుగుతారు. అందుకు దేవగురువైన బృహస్పతి మీకు తోడ్పాటును అందిస్తాడు. అదేవిధంగా స్త్రీలకు మరి ముఖ్యంగా మాంగళ్య బలాన్ని ప్రసాదిస్తూ అదృష్టాన్ని ఇస్తారు. మీరు కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తాడు. ఇక తులారాశి వారికి భోజన సౌఖ్యం ఉంటుంది. విలాసవంతంగా ఈ సంవత్సరం తులారాశి వారు జీవిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అదేవిధంగా ఈ రాశి వారు ఈ సంవత్సరంలో విహారయాత్రలు కూడా చేస్తారు. ముఖ్యంగా 8వ స్థానం అంటే వ్యాపారానికి సంబంధించింది. అయితే ఎవరైతే తులారాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారందరికీ కూడా వారి వ్యాపారాలు అద్భుతంగా లాభాలు వస్తాయి. వ్యాపారం 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతుంది. మీకు రావాల్సిన మొండి బకాయిలు వస్తాయి. ఇక ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇది ఎంతో అద్భుతమైన సమయంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. మీరు ఏ పనిని ప్రారంభించినా ఆ పని పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది. అంతటి శక్తిని దేవగురువైన బృహస్పతి మీకు ఈ సమయంలో మీకు ఇవ్వబోతున్నారు. ఇక ఈ సంవత్సరం పొడవునా తులారాశి వారికి గురుబలం పూర్తి స్థాయిలో ఉండబోతుంది. దాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి తులారాశి వారు మీరు దక్షిణామూర్తి దర్శనం, అలాగే దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోవడం చెప్పుకోదగిన సూచన. అదేవిధంగా తులారాశి వారు అమావాస్య మరియు పౌర్ణమి రోజున మీ ఇంట్లో అన్ని గదుల్లో గోమూత్రం చల్లండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి అన్ని ప్రతికూల శక్తులు, దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు జీవితంలో మరింత ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.